ఛత్తీస్గఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించే రజతోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. 14,260 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం నవరాయ్పూర్ అటల్ నగరంలోని శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రికి ప్రధాని మోదీ వెళ్లనున్నారు. అక్కడ పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడుతూ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ చొరవతో చికిత్స పొందుతున్న 2,500 మంది పిల్లలతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు. రేపు ఛత్తీస్గఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించే రజతోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. ఆ డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, రజతోత్సవంలో ఛత్తీస్గఢ్కి సంబంధించి ప్రధాని మోదీ పాల్గొనున్నారు కదా, దాదాపు 14,260 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయనున్నట్టు తెలుస్తోంది. మీ దగ్గరున్న తాజా అప్డేట్స్ ఏంటి? చందు, దాదాపు మనం ఇప్పుడు ప్రస్తుతము ఛత్తీస్గఢ్లో ఉన్నాము. అయితే ముఖ్యంగా రేపు జరిగేటటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్ రజతోత్సవ సభకు మాత్రము ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఉదయం ఇక్కడికి చేరుకోనున్నారు. అయితే రేపు దాదాపు 6 గంటలకు పైగా జరిగేటటువంటి ఏదైతే ఇక్కడ చాలా ప్రారంభోత్సవాలు అనుకోవచ్చు, ఆరోగ్యపరమైన అంటే హెల్త్కి సంబంధించినవి అనుకోవచ్చు, హైవే రూట్స్ అనుకోవచ్చు, చాలా ప్రాజెక్టులు దాదాపు 14 కోట్లకు పైగా కూడా 14 కోట్ల ఇక్కడ అంటే 14,260 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే చాలా అభివృద్ధికరమైనటువంటి 25 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా రేపు ముఖ్యంగా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి విధానసభ ప్రారంభోత్సవము అన్నది కూడా చాలా కీలకము. దాదాపు విధానసభ కొరకు దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా దీనికి అంటే విధానసభ ఏర్పాటు కొరకు పనులు ప్రారంభించారు. అయితే రేపు విధానసభను ప్రారంభించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా. అంతేకాకుండా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంటే దీనికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు కూడా జరుగుతుంది. తర్వాత బ్రహ్మకుమారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక్కడ మాజీ ప్రధాని ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కూడా ఉంటుంది. తర్వాత గిరిజనులకు సంబంధించినటువంటి మ్యూజియాన్ని కూడా రేపు ప్రారంభించబోతున్నారు. చాలా అంటే ఛత్తీస్గఢ్లో అతి కీలకమైనటువంటి ప్రారంభోత్సవాలు రేపు నవంబర్ 1వ తేదీన దాదాపు మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత 2000 సంవత్సరము నవంబర్ 1న ఏదైతే నూతన రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ రజతోత్సవ సభ అంటే ఏదైతే ఇక్కడ మనకు రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఏదైతే సంబరాలు అనుకోవచ్చు, ఇందులో భాగంగానే దాదాపు 15,000 కోట్లకు పైగా ఏదైతే ఇక్కడ ప్రారంభోత్సవాలను రేపు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభోత్సవం జరుగుతున్నాయి. అయితే ఇందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా మొత్తం అంతా కూడా సెక్యూరిటీ చాలా జల్లెడ పట్టారు. దాదాపు ఈరోజు రాత్రి ఇక్కడికి చేరుకోవాల్సి ఉంది. దాదాపు గతంలో ఉన్నటువంటి ఏదైతే షెడ్యూల్లో 31వ తేదీ సాయంత్రం ఇక్కడికి ఛత్తీస్గఢ్కి చేరిన తర్వాత ఇక్కడ నయా రాయ్పూర్లో ఇక్కడ రాత్రి బస చేసిన తర్వాత రేపు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నది మొదట షెడ్యూల్ ఉన్నది. కానీ కొన్ని సెక్యూరిటీ పరంగా అనుకోవచ్చు, తర్వాత అటు బీహార్ ఎలక్షన్స్లో కొంత బిజీగా ప్రధాని ఉండడంతో కూడా కొంత షెడ్యూల్ని కొద్దిగా తగ్గించారు. అయితే రేపు ఉదయం ఇక్కడ మనకు 8:40 ఇక్కడికి నయా రాయ్పూర్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్ షో మొట్టమొదట ప్రారంభమవుతుంది. ఈ రోడ్ షోలో కూడా
ఏదైతే దాదాపు వచ్చేటటువంటి ఇక్కడ అందుతున్నటువంటి రేపు సభకు ఏదైతే భారీ బహిరంగ సభకు అనుకోవచ్చు, ప్రారంభోత్సవానికి అనుకోవచ్చు, ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది అతిథులు ఇక్కడికి చేరుకుంటున్నారు. దాదాపు నిన్నటి నుంచి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే ప్రధాని వచ్చేటటువంటి ఏదైతే రూట్ ఉందో, రూట్ మ్యాప్ ఉందో, చాలా సెక్యూరిటీ ఉంది. ఒకటి మనకి ఎయిర్పోర్ట్ నుంచి రాయ్పూర్కి సంబంధించినది అనుకోవచ్చు, తర్వాత విధానసభకు రూట్ అనుకోవచ్చు. ఒకటే వన్ వే, అది రోడ్ షో జరిగేటటువంటి రూట్ మాత్రమే, ప్రధాని రోడ్ షో జరిగేటటువంటి రూటు. అందులో మాత్రమే కొంతమందికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. మరి కొంతమంది అంటే నార్మల్గా వచ్చేటటువంటి ఏదైతే సభలకు అనుకోవచ్చు, దానికి సంబంధించినటువంటి విధానసభ ప్రారంభోత్సవానికి అనుకోవచ్చు, తర్వాత బ్రహ్మకుమారికి సంబంధించినది అనుకోవచ్చు, గిరిజన మ్యూజియానికి సంబంధించిన అనుకోవచ్చు, దీనికి సంబంధించిన అందరూ కూడా చుట్టూరా ఉండేటటువంటి పబ్లిక్ అంతా కూడా దాదాపు 2 లక్షల అంటే 2 లక్షలకు పైగా కూడా ప్రజలు ఇక్కడికి చేరుకోవచ్చు అన్నది మాత్రం ఒక అంచనా ఉంది. దీనికి తగ్గట్టుగానే మొత్తం అంతా కూడా ఏర్పాట్లు కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ రేపు ఏదైతే రూట్లో కూడా కొంత కట్టుదిట్టమైనటువంటి భద్రత, ఒకవైపు మరొక వైపు రోడ్ షో జరిగేటటువంటి రూట్ మాత్రము అక్కడ నార్మల్గా ఎవరికి కూడా ప్రజలకు కాదు, కొంత లిమిటెడ్ పర్సన్స్ కి మాత్రమే అనుమతి ఉన్నది. దానికి తగ్గట్టుగానే వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారంగానే తీసుకొని వెళ్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ప్రజలు లోపలికి మనకి నయా రాయ్పూర్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు దాదాపు 4 దారులు వాళ్ళకు అంటే నార్మల్ గా వెళ్లేందుకు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక టెక్నికల్ గా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఏదైతే అంటే ఎవరైనా రూట్ ఏదైనా కన్ఫ్యూజ్ అయిపోతే అక్కడ ఉండేటటువంటి స్కాన్ ని తీయగానే దాని వెనకాల ఒక రూట్ మ్యాప్ని కూడా చూపించేటటువంటి ఫెసిలిటీస్ కూడా చేసాము అన్నటువంటిది కూడా ఇంతకుముందు అధికారులు చెప్పారు. రేపు ఏ విధంగా రూట్స్ చేశారు, తర్వాత ఏ విధంగా రూట్ మ్యాప్ ఉంటుందన్నది మాత్రం మరి మనకు రేపు ఉదయం మనం ఎక్స్క్లూజివ్గా కూడా దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాము. అయితే ముఖ్యంగా ఇక్కడ రేపు 8:40 చేరుకున్న తర్వాత రేపు మధ్యాహ్నము ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ కూడా లంచ్ చేసుకునేంత కూడా టైం లేదు. అక్కడ విధానసభలో ప్రసంగం అనుకోవచ్చు, తర్వాత బ్రహ్మకుమారికి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ దీనికి సంబంధించినటువంటి సభ అనుకోవచ్చు, తర్వాత చిన్నపిల్లలు దాదాపు 2500 మంది సత్యసాయికి సంబంధించినటువంటి గుండె ఆపరేషన్లు ఫ్రీగా జరిపించుకున్నటువంటి పిల్లలను కలవబోతున్నారు. ముఖ్యంగా అక్కడ పిల్లలను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తున్నారు అన్నటువంటి సమాచారం మాత్రం అందుతుంది. కానీ మొత్తం మీద మాత్రము చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఏదైతే ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు అనుకోవచ్చు, దాదాపు 15,000 అంటే ఇక్కడ మనకు 14 లక్షలకు వచ్చేసి ఏదైతే అన్నారో, కానీ ఇది ఇంతకన్నా ఎక్కువగా కూడా ఇక్కడ అభివృద్ధికరమైనటువంటివి ఏదైతే ప్రారంభోత్సవాలు అనుకోవచ్చు చాలా ఉన్నాయి. అయితే దీనికి తగ్గట్టుగానే ఛత్తీస్గఢ్ చాలా అభివృద్ధి చెందిందంటూ కూడా మేము వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు చాలా ఆనందంగా చెప్పారు. కానీ ఇక్కడ ప్రస్తుతానికి మాత్రము రేపు ప్రధాని రోడ్ షో ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా సెక్యూరిటీ అనుకోవచ్చు, హై సెక్యూరిటీతో అటు ఎయిర్పోర్ట్ నుంచి నయా రాయ్పూర్ రూట్ అంతా కూడా వన్ వే అంతా కూడా మొత్తం అంతా కూడా దీనికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ప్రకారంగా సెక్యూరిటీ అంతా కూడా ఆక్యుపై చేసుకున్నది. ఆ రూట్లో ఏ వెహికల్స్ ని కూడా వెళ్ళనివ్వట్లేదు. కానీ రేపు జరిగేటటువంటి ఏదైతే నవంబర్ 1వ తేదీన ఇక్కడ మనకు వచ్చేసేసి ఒక పండగ లాంటి వాతావరణం ఇక్కడ ఉన్నదని మాత్రం చెప్పవచ్చు. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.